అంటే ఇప్పుడు లోకేష్ను ముఖ్యమంత్రిని చేయడం కోసం జగదీప్ ధన్కడ్ చేత రాజీనామా చేయించి చంద్రబాబును తీసుకెళ్ళి ఉపరాష్ట్రపతి సీట్లో కూర్చోబెట్టడం వల్ల బీజేపీకి లేదా మోడీకి ఇప్పటికిప్పుడు వచ్చే ప్రయోజనం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఈ మార్పు జరగడం వల్ల ఎప్పుడోకప్పుడు జరగాలయ్యా. ఎప్పుడో ఇప్పుడు ప్రధానమంత్రిగా ఆయన దిగిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు 75 ఏళ్ళు సీలింగ్ పెట్టుకున్నారు ఓకే. ఆర్ఎస్ఎస్లో. ఇప్పుడు ఆయన దిగిపోవాలి కదా, మరి దిగుతాడో లేదా? ఇప్పుడు దిక్కుండా ఉండాలంటే ఇంకేమేమి ఉన్నాయి దీనికంతా ఏ ఇంటర్లింక్డ్. ప్రయోజనం లేకుండానే ఏముంది మోడీ, ఇప్పుడు? అమిత్ షా ఒక నిర్ణయం తీసుకోరనేది అందరికీ తెలిసిందే కదా, వెనకాల ఏదో ప్రయోజనం ఉండాలనేది. అవును. సో ఆంధ్రప్రదేశ్లో ఈ మార్పు జరగడం వల్ల మోడీకి ఏంటి ప్రయోజనం, లేదా బీజేపీకి ఏమైనా ప్రయోజనం ఉందా కేంద్ర ప్రభుత్వంలో? ఎప్పుడైనా సరే, ఇప్పుడంటే ఇద్దరు పొత్తు పెట్టుకున్నారు, కూటమి కట్టారు. ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నారు. కానీ పేరు టీడీపీ గవర్నమెంటే అంటారు, కానీ ఇప్పుడు అక్కడ బీజేపీ గవర్నమెంట్ అను జనసేన గవర్నమెంట్ అనరు కదా. ఎందుకు అనరు? చంద్రబాబు ఈజ్ ద మేజర్ హోల్డ్ అనే కాదు, ఈజ్ ద కీ పర్సన్. అవును అవును. మొత్తం ఇండియాలో ది సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. రేపు తను ప్రధానిగా కంటిన్యూ కావాలంటే అతను సపోర్ట్ కావాలేమో, ఆయనతో ఏదైనా వ్యూహరహితం చేస్తున్నారేమో.